వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రైతు బంధు అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రభుత్వ ఆదేశాల మేరకు గత 16వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు అన్ని గ్రామాలలో మన వ్యవసాయ విస్తరణ అధికారులు మరి రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కూడా గ్రామంలో తిరిగి ఎక్కడ వ్యవసాయకి యోగ్యానికి పనికిరాని అంటే భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఆ భూములు వ్యవసాయానికి పనికిరావు అలాంటి భూములన్నీ కూడా మనం డేటా అంతా సేకరించేసి మనము ఆన్లైన్ లో ఆ డేటా అంతా కూడా మనము తీసివేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటి భూములకి రైతు భరోసా అనేది వర్తించదు. సాగు భూములు అన్ని ఏదైతే సాగు భూములు ఉన్నాయో అవన్నిటి కూడా రైతు భరోసా వర్తిస్తున్నది. బీడు భూములకు కూడా వర్తిస్తుంది. దీంట్లో ఎలాంటి కూడా లిమిట్ లేదు. మీరు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఈ రైతు భరోసా వర్తిస్తుంది. కాబట్టి గత మధ్యకాలంలో గత నెల రోజులకు ముందు కూడా రైతు భరోసా మీద ఎన్నెన్నో పేపర్లలో టీవీలలో మీరు న్యూస్ చూస్తున్నారు. ఎన్నో అపోహలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవాలని, లేకపోతే ఉద్యోగస్తులు తీసేస్తారని, లేకపోతే 5 ఎకరాల వరకు ఇస్తారని, 10 ఎకరాల వరకు ఇస్తారని, ఇట్లా ఎన్నో అపోహలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అపోహలు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎన్ని ఎకరాలు ఉంటూ కూడా అన్ని ఎకరాల వరకు వస్తుంది. కాబట్టి ఇది మీరు గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే మనకు ప్రతి సంవత్సరం కూడా మనం 1 ఎకరం నుండి 2 ఎకరాలు 3 ఎకరాలు అంటే తక్కువ విస్తీర్ణం నుంచి వెళ్ళి ఎక్కువ విస్తీర్ణం వరకు కూడా మనకు ఈ రైతు భరోసా నిధులు అనేది మన డీబీటీ ద్వారా కూడా డైరెక్ట్ గా మీ అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ మనకు బ్యాంక్ హాలిడే ఉంది కాబట్టి రేపటి నుంచి వెళ్ళి ఖచ్చితంగా మీకు ఈ అమౌంట్లన్నీ కూడా ఎకరానికి 6,000 చొప్పున మీ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అట్లాగే ఎవరైనా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా మనకు జనవరి 1వ తారీఖు వరకు ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకాలు అయినాయో వాళ్ళకు కూడా మనకి ఈ సంవత్సరం రైతు భరోసా ఇవ్వబోతున్నాము. కాబట్టి ఆ కొత్త పట్టాదారు పుస్తకాలు అయిన రైతులందరూ కూడా మీ యొక్క వ్యవసాయ విస్తరణ అధికారి ఇక్కడే మన ఉన్నారు. ఆయనకి మీ పట్టాదారు పాస్ పుస్తకాలు కావచ్చు, బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి మీరు బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే ఆగస్టు నెలలో కూడా మనకు ఏదైతే కొత్త పాస్ పుస్తకాలు వచ్చినాయో వాళ్ళందరూ కూడా మళ్ళా రైతు బీమా చేయడం జరుగుతుంది. కాబట్టి ఆగస్టు నెలలో మళ్ళీ మీరు ఒకసారి మీ వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించేసి రైతు బీమా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.